వల్ల ఎవరు మారుతారేమో అని. నిన్న మా తోటి వచ్చిండు, గజ్వేల్ వచ్చిండు, కామారెడ్డి వచ్చిండు, నిజామాబాద్ వచ్చిండు, ఎక్కడ వచ్చిండు మాకు కాదు వచ్చావా? ఒకసారి 2 నిమిషాలు విందావా? ఎక్కడి నుంచి వచ్చిండు, మీ పేరు, ఏం చేసావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మెస్సీ. ఫస్ట్ లో నేను గ్రామ పంచాయతీ కారవారు ఇంతకుముందు కరెంట్ పని ఎలక్ట్రిసిటీ పని చేసింది. ఎలక్ట్రిసిటీ బోర్లు స్టార్టర్లు ఇవన్నీ బాగా వేసేది. ఆ తర్వాత నేను హాస్టల్ మోడల్ స్కూల్ కస్తూర్బా ఇవన్నీ రిపేర్ చేయడానికి పోతుంటే నాకు బెస్ట్ అవకాశం దొరికింది. దొరికినాక నేను ఫస్ట్ పట్టించుకోలేదు. 6-7 సార్ వాళ్ళకే తెలుగు ఉంది చేసుకుంటాం కదా. ఇవాళ నువ్వు కష్టపడతావు, బలం ఉందని 4 ఎక్కుతావు, కరెంట్ పని చేస్తావు, పడిపోతే ఏం చేస్తావు అన్నాడు. కొంచెం బాధ తిరిగి నా బాధ నేను తీసేసి నా బాధ నాకు కాదని పని చేసుకోవాలని చెప్పి అంటున్నాను. ఆ తర్వాత పని చేసుకొని నేను అట్టగా చేసిన వర్క్. నాకు గ్యాస్ ప్రాబ్లం బాగుండే. గ్యాస్ వల్ల తిరిగి రావడం జరిగింది. తర్వాత డబ్బులు కావాలనుకున్నా. డబ్బులు ఎట్లా వస్తుంది, ఫస్ట్ పని చేయండి అన్నారు. వాడుకుంటూ ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అది కూడా ఆమె పడుతుంది. ఆ వాడిని 15 నుంచి 10 రోజులు గ్యాస్ అయిపోయింది. నేను ల్యాండ్ ఒక దానికి అనమాట. అవి 2 ఎక్కువ నా బండి ఉండేది. అది లేకపోతే బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అయింది. మళ్ళీ నాకు గ్యాస్ రావడం అయితే కొంచెం నడుస్తుంటే దమ్ము వచ్చి ఆవిషయం వచ్చేది. అసలు బెస్ట్ వాటి దగ్గర 2 సిద్ధాలు అయితే జరిగాయి. కానీ నేనే చేయలేదు. సంవత్సరానికి ఫుల్ టైం చేసిన. నా చేసి 41,000. నేను డిసెంబర్ 1,00,000 రూపాయలు తీసుకోవాలి. నాతో పాటు అందరికీ 50,000 ఇప్పించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేసిన. ఎంత దూరమైనా ఈ రాకున్నా వచ్చిన నేనే మొత్తానికి రాకుండా నేనే బెస్ట్ చేసి పెట్టాను. ఆ తప్ప నాకు వేరే అవకాశం లేదు. ఎందుకంటే ఇంట్లో కష్టపడ్డాను, పని చేసినాను. ఇప్పుడు చేయడానికి నేటి పోవడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఇంత మంచి అవకాశం వచ్చింది కూడా నేను చేసుకోకపోతే నా దృష్టిలో లేని అని అనుకుని ఫుల్ టైం బెస్ట్ చేసిన. ఎక్కడైనా ఎంత దూరం సరే పోదామనుకున్నా. రేపు మహానది అలా గుడ్ క్యాంప్ టికెట్ చేసాము. నా తరఫునే ఒక 50-60 మంది వస్తారు. నా థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ గారికి నేను 100 ఏళ్ళు కాదు ఎన్ని రుణపడతాను. థ్యాంక్ యూ సార్. పైన కూర్చోబెట్టి ఊరేగించే రోజు రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉంది చూడండి సార్. 40,000 తీసుకున్నాను. నా టీంలో హోంగా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తే 30,000 అవుతుంది. ఒక్క సంవత్సరం కాళ్ళు లేదు. ఎలా ఉండదు చూడండి. మైండ్ సెట్ ఉంది. నేను 1,00,000 కొడితే చాలా మందికి కమ్యూనిటీ కలుగుతా లేదా? అందరూ సక్సెస్ చేయగా వాళ్ళు కళ్ళు చేసేది సార్. వాళ్ళు ఏదైతే భవిష్యము పొందం కాదు, మనం మార్చాలి. ఏదో తెలిస్తే రావడంలో కొంచెం మన సక్సెస్ అయితే రారా? వస్తారా రారా? ఇక్కడ పోరాటం చేయాల్సింది మనకి. సో చాలా హ్యాపీగా ఉంది. అందరం కలిసి ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అందరూ జాయిన్ అయితే మాకు కూడా ధైర్యం బలం వస్తారా? మన బలం పెరుగుతా లేదా? మన బలాన్ని 10 మందికి పంచుతాం. ఇక్కడ ఎవరు మోసపోయినది. కష్టపడితే ఎంతో కొంత టీం వస్తే మనకి ఇష్టం వస్తుంది. లేదు కష్టం చేయలేదు, లాస్ ఉందా? ప్రొడక్ట్ వాడుకుందాం. ప్రొడక్ట్ వాడుతుంది ఆరోగ్యం వస్తుంది. సో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడానికి